మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ పొలిటికల్ లీడర్. రాష్ట్ర విభజన సమయంలో ఎంపీగా సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించారు. విభజిత ఏపీలో ఎమ్మెల్యేగాను గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే అధికారంలో ఉన్నప్పటికీ నాడు సొంత పార్టీతో తలెత్తిన విభేదాలు, ఆ పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా భవిష్యత్తును తారుమారు చేశాయి. ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీని వీడి ప్రత్యర్థి జట్టులో చేరారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఆయన రాజకీయ కెరీర్ను గట్టెక్కించలేకపోయాయి. 2019లో మరోసారి ఎంపీగా బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో అసలు పోటీలోనే నిలవలేదు. ఇలా దశాబ్ద కాలం పాటు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న మోదుగుల మళ్లీ ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించాలని చూస్తున్నారట. తాను తొలిసారి ఎంపీగా గెలిచిన పార్లమెంట్ స్థానంలో గట్టి పట్టు సాధించే పనిలో ఉన్నారట. ఇప్పుడిదే ఆ జిల్లాలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు కారణమవుతోందట. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. కానీ అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో టికెట్టు రాలేదు. దీంతో ఆ సమయంలో టీడీపీలో చేరారు. నరసరావుపేట ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్య గళం వినిపించి పార్లమెంట్లో పోరాడిన నేతగా పేరుగాంచారు. సమైక్య రాష్ట్రం కోసం అవసరమైతే తాను ఆత్మహత్యకు సిద్ధమని ప్రకటించారు వేణుగోపాల్ రెడ్డి. అనివార్యంగా మారిన రాష్ట్ర విభజన తర్వాత 2014లో రాయపాటి సాంబశివరావుకు నరసరావుపేట పార్లమెంటు స్థానం టీడీపీ అధిష్టానం కేటాయించింది. దీంతో మోదుగులకు సీటు సర్దుబాటులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలు మోదుగులకు నచ్చలేదు. తన నియోజకవర్గంలో తాను కాకుండా ఇతర నేతలు పెత్తనం చేయడంతో పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే పార్టీ అధికారంలోకి రాదంటూ సంచలన కామెంట్స్ చేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన తన సొంత బావ అయోధ్య రామిరెడ్డితో కలిసి వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఆయనకు గుంటూరు పార్లమెంటు టికెట్టు ఇచ్చారు. అయితే మోదుగుల నరసరావుపేట నుంచి పోటీ చేయాలనుకున్న లావు శ్రీకృష్ణదేవరాయలు కోసం మోదుగుల నరసరావుపేట పార్లమెంటుని వదిలి గుంటూరు పార్లమెంటుకు మారాల్సి వచ్చింది. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచిన గుంటూరు పార్లమెంటు సీటులో మాత్రం టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ చేతిలో మోదుగుల ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల ముందు పొలిటికల్ గా గుంటూరులో అనేక మార్పులు జరిగాయి. నరసరావుపేటలో వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు అనూహ్యంగా టీడీపీలో చేరిపోయారు.